హాయ్ గ్రూప్ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ఆంధ్రప్రదేశ్ వైట్ పేపర్స్ నుంచి మనం 5 పేపర్స్ వరకు మనం డిస్కస్ చేసాం అనమాట. ఒక్కొక్క వైట్ పేపర్ ఒక క్లాస్ నుంచి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లెంగ్తీ వీడియోగా ఆల్ క్లాసెస్ మనం చేయవచ్చు. కానీ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క లెసన్ ఒక క్లాస్కే పరిమితం అయితే కనుక ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది అన్నీ కవర్ కావచ్చు. ప్రత్యేకించి ఒక క్లాస్ అనేది ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుందన్నమాట. లేదంటే లెంగ్త్ వీడియోస్ లెంగ్త్ క్లాసెస్ అయినా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఏపీ వైట్ పేపర్ 6 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ఏపీ వైట్ పేపర్స్ యొక్క 6వ వైట్ పేపర్ 6వ శ్వేతపత్రం విషయం ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి, మానవ వనరుల నిర్వహణ. మానవ వనరుల గురించి 6వ వైట్ పేపర్ అనేది తెలియజేయడం జరుగుతుంది అనేది గమనించాలి. ఇప్పుడు 6వ వైట్ పేపర్లో మానవ వనరుల గురించి ఇవ్వడం జరిగిందనమాట. మానవ వనరుల కోసం లాస్ట్ 4.5 years నుంచి ఈ ప్రభుత్వము ఎంత ఖర్చు చేసింది అని చెప్పబడిందంటే 1,30,000 కోట్ల వరకు మానవ వనరుల డెవలప్మెంట్ కోసం, మానవ వనరుల అభివృద్ధి కోసము 1,30,000 కోట్లు ఖర్చు చేయడం జరిగిందనమాట లాస్ట్ 5 years నుంచి అని ఈ శ్వేతపత్రంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వైద్య ఖర్చుల కోసము ప్రతి సంవత్సరము ఇంత అమౌంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 2018-19 గాను మొత్తం 8,300 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా బడ్జెట్లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. 2018-2019లో మొత్తం 8,300 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అనేసి ఈ శ్వేతపత్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఈ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఇప్పటివరకు మనకు ఎన్ని వ్యాధులకు చికిత్స అందిస్తున్నారంటే 1,044 వ్యాధులకి చికిత్స అందించడం జరుగుతుందన్నమాట ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి. ఈ 1,084 వ్యాధులకు గాను ఇప్పటివరకు అప్రాక్సిమేట్లీ 12 lakhs మెంబర్స్ వరకు దీని ద్వారా ప్రాయోజితం పొందారనమాట. మొత్తం 12 lakhs మెంబర్స్ వరకు. దీనివలన మొత్తం ఇప్పటివరకు 5,400 కోట్ల వరకు ఈ 12 లక్షల మందికి ఖర్చు చేయడం జరిగింది. ఈ 1,044 వ్యాధులకి మొత్తం 5,400 కోట్ల వరకు ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగిందనమాట. 5,400 కోట్ల వరకు. ఓకే, అండర్స్టాండ్. ఇకపోతే ప్రాజెక్ట్ గాంధీవా అనే పథకం దేనికోసం ఉద్దేశించింది? ప్రాజెక్ట్ గాంధీవా అనే పథకం వచ్చేసి ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడాకారుల కోసం అత్యున్నత శిక్షణ కోసం ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్ అనమాట. ఇది ప్రాజెక్ట్ గాంధీవా. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ అందించేందుకు కోసం గాను సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక క్రీడా సముదాయం అనేది ఏర్పరచడం జరిగింది. దానికోసం 100 కోట్లు ఖర్చు చేయడం జరిగిందనమాట. ఓకే, ప్రాజెక్ట్ గాంధీవా కోసం ఎంత అమౌంట్ ఖర్చు చేశారు? 100 కోట్లు. వీటి కోసం వచ్చేసి క్రీడాకారులకు శిక్షణ కోసం అనమాట ప్రాజెక్ట్ గాంధీవా అంటే. అదేవిధంగా పాంచజన్య ప్రాజెక్టు అంటే ఏంటి? పాంచజన్య ప్రాజెక్టు. వీటి గురించి కూడా తెలుసుకునే అవసరం అయితే ఉందన్నమాట. పాంచజన్య ప్రాజెక్టు అంటే 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల గల బాలబాలికలకి క్రీడా శిక్షణ కోసం వాళ్ళ కోసం ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్ట్ గాంధీవా అనేది క్రీడా శిక్ష కోసమే. ఇది పాంచజన్య ప్రాజెక్ట్ అనేది కేవలం 12 నుంచి 18 సంవత్సరాల జూనియర్ క్రీడాకారుల కోసం 12 నుంచి 18 సంవత్సరాల జూనియర్ క్రీడాకారుల కోసం వాళ్ళ శిక్షణ కోసం పాంచజన్య ప్రాజెక్ట్ అనేది ఉద్దేశించడం జరిగిందనమాట. ఇక ఇంకో విషయం ఏంటంటే బడికొస్తా పథకం. ఈ బడికొస్తా పథకం అనేది దేనికోసం? ఏపీ గవర్నమెంట్ సూచించిన ప్రకారం 8-9 తరగతుల విద్యార్థుల కోసం సైకిళ్ళ పంపిణీ అనేది అనమాట. మామూలుగా అయితే 3,30,000 వరకు
సైకిల్ పంపిణీ చేయాలని నిర్దేశించారు, కానీ అనుకున్న లక్ష్యం చేరుకోలేదన్నమాట. బడికొస్తా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మాత్రం మనం గమనించాలి అంతే. వాటిలో మనకు 8-9 తరగతుల విద్యార్థులకు సైకిల్ పంపిణీ అనేది చేయడం కోసం జరుగుతుందన్నమాట. ఇది ఈ ఏపీ వైట్ పేపర్ 6 యొక్క షార్టేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. వీటిలో మనకు ముఖ్యంగా మానవ వనరుల అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేశారు? 1,31,000 కోట్లు అనమాట. 2018-19 సంవత్సరానికి గాను వైద్య ఖర్చుల కోసం ఎంత అమౌంట్ వెచ్చించారు? 8,300 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎన్ని వ్యాధులకు చికిత్స అందిస్తున్నారంటే 1,044 వ్యాధులకి. ఆ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎంతమంది ఇంతవరకు ప్రయోజనం పొందారంటే 12 లక్షల మంది అప్రాక్సిమేట్లీ. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇంతవరకు అమౌంట్ ఖర్చు చేసిన అమౌంట్ ఎంతంటే 5,400 కోట్లు. ఇక ప్రాజెక్టు గాంధీవ పంచజన్య ప్రాజెక్టు బడికొస్తా పథకం వేటి ఉద్దేశం కోసం అనేది మనం గమనించాల్సింది. ఈ ప్రాజెక్ట్ గాంధీవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ గాంధీవ్ అనేది క్రీడాకారుల శిక్షణ కోసం, అత్యుత్తమ శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అనమాట ఇది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 100 కోట్లు వీటి కోసం వెచ్చించడం జరిగిందనమాట. అదేవిధంగా పంచజన్య ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్గా దీంతో ఏజ్ అనేది గుర్తుంచుకోవాల్సింది. ఏజ్ వచ్చేసి 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు గల క్రీడాకారుల కోసం శిక్షణ అందించేందుకు పంచజన్య ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బడికొస్తా పథకం 8-9 తరగతుల విద్యార్థుల కోసం కేవలం 8-9 గమనించండి. ఒక్కొక్క ఆప్షన్లో 8-9-10 ఇవ్వచ్చు, లేదంటే 7-8-9 అని ఇవ్వచ్చు అనమాట ఆప్షన్స్లో. కేవలం 8-9 విద్యార్థుల కోసం ఉచిత సైకిళ్ళ పంపిణీ కోసం బడికొస్తా పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే, ఇవి వీటిలో షార్టేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.